హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనిత అకాడమీ. ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం సిడిపిఓ ఈఓ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 ఇంకా అంగన్వాడీ సూపర్వైజర్ బిట్స్ నంబర్ 127 గురించి తెలుసుకుందాం. ఇందులో ఇచ్చే బిట్స్ అన్నీ కూడా ఈ ఎగ్జామ్స్కే కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పేపర్ 1లో యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు టాపిక్లో క్రెచెస్ ఆలనా కేంద్రాలపైన తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏవి సరైనవి అని అడగడం జరిగింది. ఇక్కడ సరైన అంశాల గురించి తెలుసుకుందాం. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే క్రెచెస్ అనే పదం కర్మాగారాల చట్టం 1948 యొక్క సెక్షన్ 48 నందు ఉపయోగించారు అని ఇవ్వడం జరిగింది. ఈ వర్డ్ అనేది ఈ చట్టం నందే ఉపయోగించడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్టే. నెక్స్ట్ బి చూసుకున్నట్లయితే సెక్షన్ 48 ప్రకారం 20 మంది కంటే ఎక్కువ స్త్రీలు కర్మాగారంలో పనిచేసినట్లయితే అక్కడ 6 సంవత్సరాల లోపు పిల్లలను చూసుకునేందుకు ఈ క్రెచెస్ను లేదా ఆలనా కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని ఉంది. మరి ఇక్కడ ఆప్షన్లో మనం కరెక్ట్గా గమనించినట్లయితే ఈ సెక్షన్ 48 ప్రకారం 20 మంది కంటే ఎక్కువ కాదు, 30 మంది. కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ ఈ అంశాన్ని తప్పివ్వడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. మరి ఇందులో ఏవి సరైనవి అని అడిగారు కదా, మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ 1 ఏ మాత్రమే సరైనది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ అంశాలని క్లియర్గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మీరా మహదేవన్ ఎవరి కోసం పోరాడారు అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ ఏ గిరిజన బాలల కోసం అని ఇవ్వడం జరిగింది. బి ఏమో భవన నిర్మాణ కార్మికుల పిల్లల కోసం అని ఇవ్వడం జరిగింది. మరి ఇంతకీ మీరా మహదేవన్ ఎవరు అని అంటే ఈమె ఒక సామాజిక కార్యకర్త. ఈమె కృషి వల్లనే ఈ క్రెచెస్ లేదా ఆలనా కేంద్రాల ప్రాముఖ్యత అనేది వెలుగులోకి రావడం జరిగింది. మరి ఇంతకీ ఈమె ఎవరి కోసం పోరాడడం జరిగిందంటే ఢిల్లీలో పనిచేస్తున్న ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు వాళ్ళ యొక్క పిల్లలకు ఈ క్రెచెస్ సౌకర్యాలు కల్పించాలి అని ఆమె పోరాడడం జరిగింది. మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. మరి ఆప్షన్ బికి సంబంధించి ఇక్కడ ఏముంది? బి మాత్రమే సరైనదే అని ఆప్షన్ 2కు ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ గాంధీ నేషనల్ క్రెచెస్ స్కీమ్ గురించి క్రింది వాటిలో ఏది సరైనది అని అడగడం జరిగింది. ఇక్కడ సరైన అంశం గురించి అడగడం జరిగింది. మరి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం జనవరి 1, 2006న ప్రారంభించింది అని ఇవ్వడం జరిగింది. మరి ఈ స్కీమ్ని 2006 జనవరి 1నే ప్రారంభించారు కాబట్టి ఏ అనేది కరెక్టే. నెక్స్ట్ బి ఏమి ఇవ్వడం జరిగింది? కర్మాగారాలు మరియు ఇతర సంస్థల్లో పనిచేస్తున్న మహిళల పిల్లలకి డే కేర్ సౌకర్యాలు కల్పించాలి అని ఇవ్వడం జరిగింది. కల్పించడమే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది కూడా కరెక్టే కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఏబీలు సరైనవి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజీవ్ గాంధీ నేషనల్ క్రెచెస్ స్కీమ్ని ఎప్పుడు ఎలా మార్చారు అని ఇవ్వడం జరిగింది. ఈ రాజీవ్ గాంధీ నేషనల్ క్రెచెస్ స్కీమ్ని 2017 నుండి నేషనల్ క్రెచెస్ స్కీమ్గా మార్చారు అంటే బి కరెక్ట్. మరి బికి సంబంధించి ఆప్షన్లో ఏముంది? బి మాత్రమే సరైనది అని ఆప్షన్ 2కు ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మాతృత్వ ప్రయోజనాల చట్టం 2017 ప్రకారం ఏది సరికాదు? ఇక్కడ సరికాని అంశాన్ని అడిగారు కాబట్టి జాగ్రత్తగా చూడాలి ఆప్షన్స్. మరి ఈ మాతృత్వ ప్రయోజనాల చట్టం 2017 గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఏ చూస్తున్నట్లయితే 50 కంటే ఎక్కువ మంది మహిళా కార్మికులు ఉన్నట్లయితే ఈ క్రెచెస్ సౌకర్యం కల్పించాలి అని ఇవ్వడం జరిగింది. కరెక్టే కదా? ఈ మాతృత్వ ప్రయోజనాల చట్టంలో 50 కంటే ఎక్కువ మంది మహిళా కార్మికులు ఉంటే ఖచ్చితంగా అక్కడ క్రెచెస్ సౌకర్యం కల్పించాలి అని చెప్పడం జరిగింది కాబట్టి ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం సరికానిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ఇది కరెక్ట్ అంశం కాబట్టి ఇది సరికాంది కాదు. మరి బి చూసుకున్నట్లయితే 5 నెలల నుండి 5 సంవత్సరాల లోపు బాలలకు డే కేర్ సౌకర్యాలు కల్పించాలి అని ఇవ్వడం జరిగింది. మరి ఈ మాతృత్వ ప్రయోజనాల చట్టం 2017 ప్రకారం 6 నెలల నుండి 6 సంవత్సరాల లోపు
బాలలకు ఈ డే కేర్ సౌకర్యాలని కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఇది రాంగ్ ఉంది. నెక్స్ట్ సి చూసుకున్నట్లయితే ఈ క్రెచెస్ కేంద్రాలు పనిచేసే చోటు నుండి 1000 మీటర్ల లోపు ఏర్పాటు చేయాలి అని ఉంది. వీళ్ళు ఏదైతే ఏ కంపెనీలో అయితే పనిచేస్తారో దానికి 1000 మీటర్ల లోపని ఇవ్వడం జరిగింది, కానీ ఇది 500 మీటర్లు. ఈ చట్టం ప్రకారం ఈ క్రెచెస్ కేంద్రాలు ఆ మహిళా కార్మికులు పనిచేసే చోటు నుండి 500 మీటర్ల లోపు ఉండాలి. కాబట్టి సి కూడా రాంగే. మరి ఇక్కడ సరికాని అంశాలను అడిగారు కదా, మరి సరికాని ఏంటి బీసీలు 2 సరికావు. కాబట్టి ఈ క్వశ్చన్కు ఆన్సర్ ఏదవుతుంది? ఆప్షన్ 3 బీసీలు సరికావు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఈ అంశాలని క్లియర్గా గమనించండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.